అయితే గురువుగారు రీసెంట్‌గా 'కల్కి' మూవీ రిలీజ్ అయింది. సూపర్ బ్లాక్ బస్టర్ అయింది ఆ మూవీ. సో, అంటే ఆ సినిమాకి సంబంధించి చాలా కూడా కొన్ని కాంట్రోవర్షియల్ అయిపోతున్నాయి. హ్మ్. అంటే ముఖ్యంగా ఆహ్, 'కలి' ఆల్రెడీ పుట్టేసాడు అని చెప్పేసి అంటున్నారు. 'కల్కి' కూడా ఆల్రెడీ పుట్టాడు అని చెప్పేసి అంటున్నారు. నాకు చాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమాలో ఏంటంటే పుట్టబోయే వాళ్ళని చూపించాడు దర్శకుడు. కానీ ఇక్కడ ఆల్రెడీ పుట్టేసారని చెప్తున్నారు. ముఖ్యంగా మీరు కూడా అలానే చెప్తున్నారు నేను మీతో మాట్లాడినప్పుడు. సో, ఏంటి అసల? ఇప్పుడు మనం పుట్టేశాడు అన్న విషయాన్ని వచ్చినప్పుడు ఏంటంటే కలిపురుషుడు గురించి మాట్లాడుకున్నాం. కలికి భగవానుడు గురించి అని కాకుండా ఇప్పుడు సినిమాని పక్కన పెట్టేసాం. ఎందుకంటే సినిమా అనే ప్రస్తావన మనతోని కాకుండా అసలు దాంట్లో ఉన్న విషయం మీకు తెలిసింది. నేనైతే చూడలేను కాబట్టి. కలిపురుషుడు కలి భగవానుడు అనే టాపిక్కే మాట్లాడితే ఈ సమాజంలో చూడండి, మనము చాలా సింపుల్గా తీసుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, ఎప్పుడు కూడా కలిపురుషుడి ప్రభావం ఈ కలియుగంలో మన మీద ఎలా ఉంటుందో చెప్పుకోవాలి. మొదట సత్యయుగంలో దేవాది దేవతలు నిర్ణయించిన లోకాలు ఇవన్నీ. సత్యయుగంలో ఏమైందంటే మిత్రమా, రెండు లోకాలు వేరేగా ఉండేవి. ఒకటి దైవలోకం, ఒకటి అసురలోకం. అసుర అంటేనేమో దయ్యాలు, రాక్షసులు, ఈ భూతాలు, ప్రీతాలు, ఈ పీడించేటి మనుషులు. సత్యయుగంలో అంటే ఈ బోర్డర్ లైన్ వేరు, ఈ బోర్డర్ లైన్ వేరు ఉండే. సత్యయుగంలో దేవతల దగ్గర ఏంటంటే పూజలు, పురస్కారాలు, హోమాలు, యాగాలు, యజ్ఞాలు, అన్నదానాలు, నిత్య పూజలు, నైవేద్యాలు, ఇలాంటి కొన్ని వివరణ ఇక్కడ. వీళ్ళు కలవలేరు ఎప్పుడు. ఒక యుగం అలా గడిచింది మిత్రమా. రెండో యుగం విషయానికి వచ్చారు మనం. రెండో యుగంలో రాముడు చేసిన వ్యవహారం ఏంటంటే ఈ సపరేట్ కాస్త కలిశాయి. ఎలా? ఫస్ట్ యుగంలో ఏమైంది? చెడు తర్వాత మంచి రెండు వేరే వేరే ఉన్నాయి. రాముడి కాలానికి వచ్చేసరికి రెండు ఒకే దగ్గర ఉన్నాయి. రాముడు, రావణాసుడు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఉన్నారు, అంటే ఒకే మండలం మీద. ఆ యుగం అప్పుడు ఏమైంది? చెడు రావణాసుడు, మంచి రాముడు అన్న విషయ వివరణలో నీవేంది నేనేంది అన్న విషయం గొడవలు మొదలయ్యాయి. అంటే అమ్మాని తీసుకెళ్లడం వల్ల, ఒక స్త్రీని అవమానపరచడం వల్ల రాముడు, ముక్కు కోయడం వల్ల కైకేయిది, ఇలా జరిగాయి. తర్వాత శ్రీకృష్ణుడి యుగానికి వచ్చేవరకు వీళ్ళు ఒకే కుటుంబంలో ఉన్నారు, మంచి చెడు. కౌరవులు, పాండవులు, వీళ్ళందరూ ఒకటే కుటుంబం వాళ్ళు. యాక్చువల్లీ మొదటి యుగంలోనేమో వేరు వేరు ఉండే చెడు మంచి. రెండో యుగంలో ఒకటే దగ్గర ఉన్నారు మంచి చెడు. మూడో యుగంలో ఒకే ఇంట్లో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మూడో యుగం కలియుగం. మూడో యుగం కాదు, ఇప్పుడు మూడో యుగం శ్రీకృష్ణుడి యుగం. ద్వాపర యుగమా? ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం శంకర. ఇప్పుడు ద్వాపర యుగము, త్రేతాయుగంలో ఏం జరిగాయి? ఇప్పుడు శ్రీకృష్ణుడి యుగంలో పాండవులు అంత మంచి పనులు, గొప్ప కార్యక్రమాలు చేసిన ఒక వంశం. కౌరవులు వీళ్ళ వంశమే, కాకపోతే 100 మంది ఉండడం వల్ల వీళ్ళంతా చెడు. పాండవులను సాధించాలి, సంపాదించాలి, వాళ్ళని పొడి చేయాలి, చంపేయాలని, జూదాలు ఆడిపించి, అది చేపించి వాళ్ళని అంత వ్యసన పొరలు చేయాలని వీళ్ళంతా ఒక ప్రయోగం. అంటే వీళ్ళంతా ఒక కుటుంబంలో వ్యక్తులే కదా. నాలుగో యుగం వచ్చేసరికి కలియుగం. ఇవన్నీ ఒకే ఒక శరీరంలో ఉన్నాయి, అదే మానవ శరీరం. అక్కడేమో సపరేట్గా ఉండే. ఒక యుగంలోనేమో ఒకే వ్యక్తులు ఒకే సమాజంలో ఉండే. ఒక యుగంలో ఒకే ఇంట్లో ఉండే. ఇప్పుడు మన యుగంలో వచ్చేసరికి మన ఒంట్లో ఉన్నాయి. ఇదే కలి యొక్క మనం అనుకుంటున్న ప్రభావం. అసలు ఎవరు ఈ కలి అనే వ్యక్తి మాట్లాడితే, ఈయన గారు బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనంతో నలుపుగా పుట్టిన వ్యక్తి. బ్రహ్మ యొక్క వీర్యస్ఖలనం నల్లగా ఉండి ఆయన గారు ఒక చెడు కార్యక్రమ నిమిత్తం ఆలోచన చేసినప్పుడు ఆయన దాన్ని ఎప్పుడైతే చెడుగా ఆలోచన చేశాడో, బ్రహ్మ దేవతామూర్తులలో ఒక స్థానాన్ని అనుభవించాల్సిన వ్యక్తి చెడు ఆలోచనతో వచ్చినప్పుడు దాన్ని స్ఖలింపజేయించినప్పుడు ఉద్భవించిన వాడు, అంటే పుట్టినవాడే కలిపురుషుడు. ఈ కలిపురుషుడి ప్రభావం ఏంటంటే 10-12 మంది అమ్మాయిల చుట్టుపక్కల ఉండి, నాలుకే ఇంత పెద్దగా ఎక్కడ ఈ బొడ్డు దాకా ఉండి, ఇంటికెళ్ళ ఈ హెయిర్స్ అన్నీ వదిలేసేసి మద్యం బాటిల్ ఏదైతే ఉంటుందో సీసా చేతిలో పట్టుకొని, ఈ ఎడమ చేతిని కొంచెం ఆయన వక్రీకరించి పట్టుకొని సమాజంలో ఈ అమ్మాయిలతో పాటు తాగుతూ తిరుగుతూ, ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఏదైనా కోరిక తీర్చుకోవాలన్నా, ఎప్పుడు నువ్వు ఎవరిని ఏమైనా అనాలన్నా కూడా మొదటి స్థితిలో ఉంటాడు. అంటే ఇక్కడ ఏమి జరిగింది? కలియుగంలో కలి పురుషుడి యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తుండడానికి గల కారణాలు ఏంటంటే, ఆయనకి బ్రహ్మదేవుడు చేయడం వల్ల
మిగతా దేవతలు అంటే శివుడు విష్ణు దేవతలు ఏం ఆలోచిస్తారంటే కలి నీ యొక్క ప్రభావం నీ యొక్క చెడు ప్రభావం చూయించాలి అని అంటే ఆయనకు ఒక నియమ నిబంధనలు పెడతారు. కలి ఏం చేస్తాడంటే ఎక్కడైతే పూజలు, ఎక్కడైతే పురస్కారాలు, ఎక్కడైతే యజ్ఞాలు, ఎక్కడైతే యాగాలు జరగవో అక్కడైనా విచ్చలవిడిగుంటాడు మిత్రమా చెడు కార్యక్రమాలలో. సత్యయుగంలో ఏంటంటే పూజలు జరుగుతుంటాయి కదా ఈ లోకంలో, ఖచ్చితంగా యాగాలు హోమాలు జరుగుతుంటాయి. కాబట్టి కలి ఎక్కడ అంత ప్రభావం చేయలేకపోయాడు, అంటే వాళ్ళని ప్రేరేపించలేకపోయాడు, అంత వాళ్ళని మార్చలేకపోయాడు. కానీ సత్యయుగంలో కూడా హిరణ్యకశిపుడి రూపంలో ఆయన మార్చగలిగాడు. ఆయన పుత్రుడు ఉన్నాడుగా ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు తండ్రి. హిరణ్యకశిపుడికి కొన్ని మార్చాడు ఈయన. హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే దేవాది దేవతలందరినీ ధ్వంసం చేసి నేనే దేవుడిరా, నేనే హరుడిరా అని చెప్పేసి గొడవలు పడి దేవతలందరినీ విగ్రహాలు ధ్వంసం చేయమని చెప్పడం, ఇటువైపు మానవులు సహజంగా ఉన్న వాళ్ళందరినీ చంపమని చెప్పడం, ఇలాంటి చేస్తూ 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 మొత్తం నేనే దేవుణ్ణి అనుకుంటున్నప్పుడు ఇంకా ఎండ్ స్టేజ్ కొడుకుని అంటే కడుకుని కడుపులో పుట్టిన వాడిని చంపడానికి వచ్చింది కదా. అప్పుడు హరి నామస్మరణ ఎక్కడున్నాడు రా అని హరి అన్నప్పుడు కన్న కొడుకుని చంపడానికి కన్న తండ్రి ఎన్ని ప్రయోగాలు చేశాడు చూసావా? బాగా గుర్తుపెట్టుకోండి. పాముతో, ఏనుగులతో, కొండ మీదికేని తోయడాలు, విషం పెట్టడాలు, విషం అన్నం తినిపించడాలు, మనుషులతో కొట్టించడాలు, వేడివేడి సలాకులు పెట్టడాలు, ఇలాంటి ఎన్నో చేశారు. ఇన్ని చేస్తున్నా చావట్లేడు అని చెప్పేసి ఆఖరికి కన్న తండ్రి ఆ వ్యక్తిని చంపుదామని అన్నప్పుడు నీ హరి ఎక్కడున్నాడు పిలువురా, నాకంటే గొప్పవాడా అన్న మాట నారసింహుడు ఉద్భవిస్తాడు అక్కడ. అది విష్ణువు యొక్క దశ అవతారాలలో ఒక అవతారం. అలా ఎత్తినప్పుడు తండ్రి స్తంభం నుంచి పుడతాడు. ఇక ఆ యుగం అక్కడ అంతమైంది మిత్రమా. వచ్చేసేసి హిరణ్యకశిపుని వివత్సంగా లేపేసేసి అంటే చంపేస్తాడు. అలా చేసేసిన తర్వాత ప్రహ్లాదుడు సుభిక్షమైన రాజ్యాన్ని అందరికీ పంచి అంత పాలన చేసి ధర్మాన్ని కాపాడినప్పుడు అంతమైన యుగమే సత్యయుగం. శ్రీరాముడి యుగంలో రావణాసుడు మంచివాడే, కానీ పరస్త్రీ మీద ఆలోచన, తన చెల్లిని ఇలా అన్నారు అన్న ఆలోచనతో రాముడు ఎంతటి గొప్పవాడో తెలుసుకోకుండా, రాముడు ఏ కారణంతో పుట్టాడో తెలుసుకోకుండా, ఒక మానవుడి నన్నేం చేస్తాడు 10 తలలు నాకు ఉన్నాయన్న అహంకారంతో తక్కువ అంచనా చేసినప్పుడు ఎండ్ స్టేజ్లో రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించేసి రావణాసుడిని లేపుతాడు ఆయన తలని. అంటే ఆ తలని లేపేసిన తర్వాత జరిగిన విషయ వివరణ అంతమైంది. అంటే అక్కడ ఏం జరిగింది తెలుసా మిత్రమా? అవతల వ్యక్తిని మనిషిలాగా, అవతల వ్యక్తి యొక్క ధర్మాన్ని, అవతల యొక్క మంచితనాన్ని కూడా ఇక్కడ బలహీనత చేశాడు రావణాసుడు. ఆయన శక్తుల్నే గొప్ప అనుకున్నాడు ఆయన. అలా జరిగిన ఆ తరుణం రావణాసుడు యొక్క ప్రాణం పోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఏమైంది, మొదటి యుగంలోనేమో కన్న తండ్రి కొడుకుని చంపడానికి వచ్చాడు. రెండో యుగం ఏదైతే రాముడి యుగం వచ్చేసరికి అవతల వ్యక్తి చేసిన తప్పు కూడా న్యాయమే, ధర్మమే, నేనే గొప్పవాడిని అని అనుకున్నాడు రావణాసుడు. చెల్లి తప్పు చేసింది కదా. చెల్లి ఏం చేసింది, రాముడిని నా కోరిక తీర్చమని, నన్ను చేసుకోమని ఎంబడి పడితే వీళ్ళు అలా చేయకూడదు, మేము ఆజన్మ కారకులము, మేము దేవాది దేవతల యొక్క అనుమతితోని ఒక కార్యక్రమం వనానికి వచ్చామని చెప్తే కూడా వినదు. ఈయనక మీదికి వెళ్ళి చేతి పట్టుకుంటున్నప్పుడు ముక్కు కోసేస్తారు వాళ్ళు. ఈయన రాముడు చెల్లి విషయం అదే వదిలిపెట్టేసేసి అలా చేస్తారా, వాడి సంగతి చూస్తాననేసి న్యాయం అన్యాయం అనేది వదిలిపెట్టిపోవడం వల్ల ఆయన ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. అక్కడ ఏమైంది, న్యాయానికి విలువలేదు చూడండి. అందుకని ఆయన రెండోసారి మళ్ళీ రాముడే మళ్ళీ అవతారం ఎత్తేసేసి యుగాన్ని అంతం చేశాడు. తర్వాత శ్రీకృష్ణుడి యుగం వచ్చినప్పుడు ఒకే కుటుంబంలో అందరు కలిసి ఉండాలా అన్న విషయాన్ని పక్కన పెట్టి నీవేంది నేనేంది అని గోతులు తీసుకొని ఒకరు మహాభారత యుద్ధం వరకు వెళ్ళారు చూడండి. తండ్రి మహాభారత యుద్ధం అప్పుడు ఈ భగవద్గీతకు శ్రీకారం చుట్టారు. చనిపోకూడదు, చావకూడదు, భిక్షలు చాలా ముఖ్యమైనవి, ఒక మనిషి కాపాడుకోవాలి, రక్తపాతం అయిపోతుంది అర్జున ఈ యొక్క భూమండలం అంతా అని చెప్తాడు. ఈ రణరంగం అంతా అంటే వినరు వీళ్ళు. ఆయన తప్పు చేశారు, తప్పు పట్టారు అని చెప్పేసి ద్రౌపదిని కూడా మీరు చూశారు. ద్రౌపది వస్త్రాధారణ విన్నారుగా. నిండు సభలో అమ్మ చీరలు ఆగినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి చీరేసి ఇలా ఎన్నో అవమానాలని వాళ్ళు భరించి ఇక మా వల్ల కాదని ఒకే కుటుంబం వాళ్ళు ఒకరిపై విరోచితంగా చేసిన యుద్ధంలో మళ్ళీ శ్రీకృష్ణుడు అవతారం ఎత్తే యుద్ధాన్ని శాంతిపరిచాడు. ఇక్కడ బాగా గమనించి చూస్తే కలి మొదటి దాంట్లో ఎందుకు గెలవలేకపోయాడంటే మిత్రమా, అక్కడ హోమాలు యాగాలు జరిగాయి. రెండో విషయంలో శ్రీరాముడు హోమాలు యాగాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మొదటనేమో ఎవరంతల వాళ్ళు చేసేవాళ్ళు మొదటి యుగంలో,
రెండో యుగంలో శ్రీరాముడు చేయించేవాడు రామరాజ్యం అనేవాడు. అలా శ్రీరాముడు 10 మందితో కలిసి 10 మంది 20 మందితో కలిసి 30 మంది కలిసి ఊరంతా చేసుకునేవాళ్ళు. మూడో యుగానికి వచ్చినప్పుడు ఊరంతా కలిసి చేసుకోవడం ఆపేసేసి ఎవరి ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకోవడం చేశారు. కానీ పూజలు అయితే చేసేవాళ్ళు. ఇప్పుడు కలియుగంలో వచ్చేసరికి పూజలు చేస్తలేరు మిత్రమా. కలి మీద ఉన్న వరం ఏంటంటే ఎక్కడైతే పూజలు చెయ్యరో, ఎక్కడైతే హోమాలు చెయ్యరో, ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించరో అక్కడ నీ వరం పనిచేస్తుంది అని చెప్పేసి దేవాది దేవతలు ఆయనకు శక్తి ఇస్తారు. కలియుగంలో కరెక్ట్గా జరుగుతుంది ఇక్కడ. అదే మనం ఏ రోజైతే దేవుణ్ణి పూజించమో, మనం ఏ రోజైతే దేవుణ్ణి ఆరాధించమో, కనీసం దేవుని వారంలో ఒక్కసారన్నా వెళ్ళి ఇలా చూడము, కనీసం ఒక హోమం, ఒక యాగం, ఒక మంట వెలగదు, ఒక పూజ వెలగదు అన్న సమయంలో కలియుగం అంతం అనేది అవుతుంది. అప్పుడు ఈ కలియుగం మొత్తం నీ మీదకి వచ్చేసినట్టే. ఇక 90% వచ్చేస్తాడు. ఇక అప్పటికి ఆయన ఉన్నది 10% నిన్ను చంపడం అనేది ఈ కలియుగంలో మొదలైంది ఇప్పుడు అనడానికి గల కారణం ఏంటంటే మనం పూజలు చేస్తలేం కదా, తక్కువ శాతం అయినా కూడా మన దగ్గర చాలా పూజలు అవుతున్నాయి. అంటే ఈ ఇప్పుడున్న యుగం అంతా కూడా కలికి సంబంధించింది. ఓకే, కలియే ప్రభావం చూపించుకోడు ఆయన వరం. కలియుగం కలి యొక్క వరం బాగా పండుతుంది. ఇప్పుడు హోమాలు నువ్వు నేను చేయట్లేదు అనుకుందాం శంకర, కానీ ఏదో ఒక గుడిలో హోమం జరుగుతుంది చూడండి, ఇప్పటికి కూడా జరుగుతుంది. ఈ సమయాన్ని కూడా మీరు మ్యాపింగ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఎక్కడో పూజ జరుగుతూనే ఉంటుంది ఏదో గుడిలో. ఎవ్వరో కనీసం ఒక చిన్న పువ్వుతో నన్ను ఒక భక్తుడు కూర్చొని ఉంటాడు. ఎక్కడ గుడిలో లేకున్నా కనీసం అడవిలో ఒక మునీశ్వరుడు అన్నా కూర్చుంటాడు, ఓం నమ శివాయ అని. అందుకే ఒక యాగం చెయ్యాలి, ఒక హోమం చెయ్యాలి. ఒక పెద్ద 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 చూడండి చండీ యాగాలు చేస్తారు, రుద్ర హోమాలు ఎందుకు చేస్తారంటే మిత్రమా, ఇది ఒక మనిషిని ఉద్దేశించి చేసేటి కాదు, ఇవి సమాజాన్ని ఉద్దేశించి చేసేటి ఇవన్నీ. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఉంటున్న ఈ ప్రాంతంలో ఫలానా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో హోమం చేశారనుకోండి, హోమం కేవలం నీ ఒక్కనికి పుణ్యాన్ని తీసుకురాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా గొప్పతనాన్ని తెస్తుంది. ఆ యొక్క బలం అలాంటిది, హోమ యొక్క శక్తి అది. అందుకని హోమం చేయాలి హోమం చేయాలి హోమం చేయాలని చాలామంది అంటారు, గుర్తుందా? దానివల్ల సమాజం అంతా బాగుపడుతుంది. ఇక్కడ చేస్తే ఈ సమాజం బాగుపడుతుంది. అలాగా ఊరు చేస్తే అన్ని ఊర్లు బాగుపడతాయి కదా. ఈ కలిని తరము కొట్టవచ్చు కదా. అలా కొట్టలేకపోవడం వల్ల, పూజల పురస్కారాలకు మనం పాల్గొనకపోవడం వల్ల ఆడవాళ్ళు శరీరానికి అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని శరీరం విషయంలో మద్యం తాగి గోవా కొన్ని ఏరియాస్లో చేస్తున్న పనులు, పురుషుడు కామ కోరికల కోసం అని తాగి డబ్బులు ఖర్చు పెట్టి వ్యసనపరుడై వేశ్యల దగ్గరికి వెళ్ళే పనులు, ఇవన్నీ కలి చెడు ఉద్యోగం చేయకుండా, అమ్మ నాన్నకు విలువ లేకుండా, అన్నదమ్ములను గౌరవించకుండా చేసేదంతా కలి ప్రభావం. ఈ కలి ప్రభావం జరగడం వల్ల ఏమైతుందంటే మిత్రమా, మీరు బాగా గమనించాల్సి చూడాల్సిందంటే మన యొక్క సెల్ఫ్ కంట్రోల్ని కలి పురుషుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన చేతుల్లోనే ఉన్నావు, నీ చేతుల్లో ఉండేది ఏం తెలుసా మిత్రమా? ఓం నమ శివాయ, ఓం విష్ణుదేవాయ నమ, ఓం హనుమంతాయ నమ, లేకపోతే ఓం మహాశక్తి, ఏ శక్తి, దేవుడు, ధర్మం, న్యాయం, ఇవన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఇవన్నిటినీ ఆయన తీసేసుకొని మద్య బాటిళ్ళు, తర్వాత అమ్మాయిలు, కోరికలు, కామాలు, మాంసాలు, మదాలు అన్నీ నీ చేతిలో పెట్టాడు. కలి ప్రభావం అనేది మనం తెచ్చుకుంటుంది. దీన్ని మార్చవచ్చు. ఇప్పుడు మొదట నీ మనసు మారాలి అంటే ఇప్పట్లో ఒప్పుకోం, మనం అంతా ఫ్లెక్సిబిలిటీకి అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎంతో వ్యభిచారం జరుగుతుందని అంటున్నారు, ఎందరో వేషగృహాలు ఉన్నాయంటున్నాం, ఎందరో మద్యానికి క్లబ్బులు, డ్యాన్సెస్, తర్వాత ఇంకేదో రిసార్ట్స్ ఏదో మెయింటైన్ చేస్తున్నాం. గోవా, పెద్ద 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 ఏరియాస్ ఉన్నాయి మిత్రమా. ఇవన్నిటిని ఒకసారి కంట్రోల్ చేయగలుగుతారు తెలుసా? మీరు కొంచెం తెలివితో ఆలోచించండి. ఒకే ఒక వ్యక్తి కంట్రోల్ చేయగలడు దీన్ని. ఒకే ఒక సిగ్నేచర్తో మొత్తం ఇండియా మొత్తం మార్చేయగలడు. సత్యయుగం తేగలడు. మళ్ళీ సత్యయుగం వచ్చేస్తుంది, మొదటి యుగం అంతే. వెరీ ఫ్రెష్ లైఫ్ వచ్చేస్తుంది అందరికీ మన దగ్గర. ఎవరు ఆ వ్యక్తి మీరు చెప్పగలరా? నరేంద్ర మోదీ గారు, ఆయనే కదా ప్రధానమంత్రి. వెరీ వెరీ ఇంటెలిజెంట్ అను. ఆయన సంతకం పెట్టేసేసి ఇవన్నీ ఆపేసేసేయండి అంటే కలియుగం కాస్త సత్యయుగం అయిపోతుంది. కానీ అది చేయగలరా? అసంభవం. అందుకని సత్యయుగాన్ని కలియుగం చేసుకోవడం అనేది మానవులు చేసుకున్నారు, కానీ కలియుగంని సత్యయుగం చేయడం కుదరదు. కాబట్టి మనం మారాలి కనీసం అనేది, పూజలు పురస్కారాలు అనేది దానికే మిత్రమా. పూజలు చేస్తూ వస్తే కలిని ఆటోమేటిక్గా జరిపిన వాళ్ళం అయిపోతాం. మన శరీరంలో చెడు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. పూజ పురస్కారాలు, సంధ్యా సమయాలు, 4 గంటలకు లేవడాలు, ఇవన్నీ ఇలా అవుతూ నువ్వు అన్న ఆ ప్రశ్నకి జవాబు కొన్ని యుగాలు గడిచిన తర్వాత ఏమవుతుందంటే మిత్రమా, ఇప్పుడు ఇంకా మనం 20%లోనే ఉన్నాం ఈ ప్రభావంలో. ఈ పూజల పురస్కారాల వల్ల కూర్చొని ఉన్నాం. ఇంకా కంప్లీట్ కలి మన మీద రాలేడు 100%. 20లో ఉన్నాం అంతే, 20%. ఇంకా రానున్న రోజుల్లో ఏమవుతుందంటే అక్క, అమ్మ, చెల్లి, ఆడవాళ్ళు వీళ్ళంతా ఉండదు. ఎవరిని చూసినా కామం మీద వెళ్ళిపోతుంది. మగవాడి యొక్క వయసు
18 సంవత్సరాలకి క్లోజ్ అవుతుంది రాను రాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళ యొక్క విచక్షణ శక్తి కోల్పోతారు వాళ్ళు. అదుపు అనేది కామం పైన చాలా ఎక్కువైపోతుంది, కంట్రోల్లో ఉండదు. మగవాడైనా ఆడవాళ్ళైనా ఎక్కడ చూసినా కూడా విలువలు కోల్పోయి విచక్షణంగా ఒకరిపై ఒకరు కామ మాంసం హద్దు అసలు ఏది లేకుండా బిహేవ్ చేస్తారు. అప్పుడు ఎక్కడా కూడా పూజలు జరగవు. ఈ మతాల్లో కూడా ఉన్నాయి. అందుకే కలి మొదట మతాన్ని మార్చాడు. ఆ మతాన్ని మార్చిన దాంట్లో మీరు బాగా గమనించండి. ఇప్పుడు 2 మతాలలో హోమాలు యాగాలు పూజలు జరగవు. ఏ రెండు మతాలవి మీకు తెలిసి? 2 మతాల్లో జరగవు. ఒకే మతాల్లో మన మతాలలో జరుగుతుంది, హిందూస్లలో. మిగతా వాళ్ళలో జరగదు. ఇప్పుడు జరుగుతున్న మత మార్పిడిల కార్యక్రమానికి కూడా కలి ప్రభావం యొక్క హ్యాండే పెద్దది. హిందువులంతా క్రిస్టియన్స్ అయిపోతే ఒక్క హోమం జరగదు, కలి ఆట ఆడుకోవచ్చుగా. హిందువులంతా ముస్లిమ్స్ అయిపోతే ఒక్క పూజ జరగదు, కలి ఆట ఆడుకోవచ్చు. ఇప్పుడు కలి చేస్తున్నప్పుడు ఇదే. ఈ కలి ప్రభావమే ఈ మార్పిడిలకి ఎక్కువ చాలా 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 ప్రోద్బలం పెరిగింది. కానీ అలా కానియకుంటేనే పరమాత్ముడు కారణ జన్మలను పుట్టిస్తాడు. 10 తలలు చూసావా ఎప్పుడన్నా? విష్ణుదేవుడికి ఇటువైపు ఉంటాయి. సాయిబాబు ఉంటాడు, శంకరుడు ఉంటాడు, నారసింహుడు ఉంటాడు, ఇటువైపు బ్రహ్మంగారు ఉంటారు, ఇటువైపు చూస్తే మళ్ళీ ఇంకో దేవతామూర్తులు ఉంటారు, వారాహమూర్తి ఉంటుంది, ఇలా ఉంటాయి 10. ఆయన యుగంలో రూపాలు మారుస్తూనే ఉన్నాడు. ఆయన ఏదో చేస్తూ కాపాడుతూనే ఉన్నాడు. అయినా కలిని మార్చలేకపోతున్నాం అంటే మార్చాల్సింది మన మనస్సు. ఆ మనసు ఏకమైంది అనుకో మిత్రమా, ఆటోమేటిక్గా అన్ని విషయాలలో కలి ఏంది కదా. కలి వాళ్ళ నాన్న తండ్రులు ఎవరు వచ్చినా కూడా మనం మన మనస్సాక్షిని గెలిచిన వాళ్ళు అవుతాం కదా. ఇక్కడ ఆ ఎండ్ స్టేజ్కి వచ్చినప్పుడు విలువలన్నీ కోల్పోయినప్పుడు ఎప్పుడైతే కామం కోసమని మనిషి రోడ్డుపైన చింపుకోవడం మొదలు పెడతాడో ఆ సమయంలో ధరణీమాత భూమండలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నా వల్ల కాదు ఇది మోయడము, ఇది చూడడము, ఈ యొక్క పైశాచికత్వము, విలువ లేదు, బావి వరసలు లేవు, కుక్కల కన్నా హీనంగా అన్న ఆ తరుణాన్ని వెళ్ళి దేవాది దేవతలని వేడుకున్నప్పుడు పుట్టిన వాడే కల్కి భగవానుడు. ఈ విష్ణు అవతారంలో కలి యుగంలో పుట్టిన అవతారం అది. ఆయన మొదటి యుగంలో వచ్చేసి నారసింహుడయ్యాడు, 2వ యుగంలో వచ్చేసి రాముడయ్యాడు, 3వ యుగంలో వచ్చేసి శ్రీకృష్ణుడయ్యాడు, 4వ యుగంలో వచ్చి కల్కి భగవానుడు అవుతాడు. పరమాత్ముడు కళ్ళు మూసుకొని అలానే ఉంటాడు మహాముఖంటి ఎప్పటికీ. ఎందుకంటే ఆయన నుంచి పంపిస్తాడు కదా, ఈ పని చేసిరా అని పంపించిన తర్వాత అప్పుడు జరిగినప్పుడు ఆయన కల్కి భగవానుడు ఏదైతే మీరు ఇప్పుడు శంబాలా నగరం అని అంటూ ఉన్నాం కదా, ఆయన అంతకంటే ముందు నగరంలో పుట్టి ఎక్కడైతే చెడు మొదలు పెట్టారో అక్కడి నుంచి వేసుకుంటూ వస్తాడు తలల నరకుడు. అప్పుడు ధరణీమాతని పెళ్లి చేసుకుంటాడు. ప్రతి యుగంలో ఒకరిని పెళ్లి చేసుకున్నది ఉంది కదా మన దగ్గర. అలాగా తండ్రి ఏం చేస్తాడంటే అమ్మని పెళ్లి చేసుకొని కలియుగాన్ని మళ్ళీ ఈ కలిని క్షమాభిక్ష పెడతాడు. మళ్ళీ మానవ శరీరంలో ఒక మానవ జన్మలో ఎక్కడైనా సరే ఒక మనిషికి అత్యంత ముఖ్యమైనది ఏం తెలుసా మిత్రమా? చంపేటప్పుడు క్షమాభిక్ష పెట్టేస్తే ఒక వీరుడి లక్షణం ఏంటంటే ఒక తల నరకడం ఆ యొక్క యుద్ధానికి సమర్పణం కాదు. తల నరకేటప్పుడు క్షమాభిక్ష పెట్టు అని నీ కాళ్ళు పట్టుకోవడమా లేకపోతే తల కింద ఉంచేస్తాడు చూడండి, తల నరికిన దానికంటే ఎక్కువ విలువైంది అది. క్షమాభిక్ష పెట్టేస్తాం కదా బతుకు అని. కలి భగవానుడు ఏం చేస్తాడు, ఆ కలి పురుషుడిని అలానే వదిలేస్తాడు. మళ్ళీ వదిలేస్తామంటాడు, నన్ను చంపేయద్దు, వదిలేయండి, నేను క్షమాభిక్ష పెట్టండి ప్రభు అని అన్నప్పుడు ఆయన మళ్ళీ వదిలినప్పుడు యుగం అంతమవుతుంది. ఈ యుగం అంతమైనప్పుడు మళ్ళీ ఎక్కడ పోతుంది? మానవులు ఈ మంచి పనులు ఈ పుణ్య కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా మళ్ళీ ఈ సత్యయుగంలో పుడతారు. మళ్ళీ ఫస్ట్ యుగంలోకి వస్తాం మళ్ళీ మనం. తర్వాత మళ్ళీ 2nd, 3rd, 4th ఈ యుగం మళ్ళీ పుడుతుంది. బహుశా మళ్ళీ తేజ నీవు నేను కలిసి మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ చేస్తామేమో. కలియుగం అనేది 4 యుగాలు, యుగం 4. ఈ యుగం అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టేది యుగం. ఇది ఈ యొక్క సినిమా అనే ప్రభావాన్ని చూయించింది. అక్షరాల కానీ 10%, 90% చాలా వివరణది. అసలైన వివరణ ఇంకా ముందుంది, ఇంకా ఇప్పుడే మొదలైంది. కాబట్టి ఏ జన్మ ఎత్తినా బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, ధర్మాన్ని మానద్దు, పూజ చేయాల్సిందే. ఎందరో కారణ జన్మలు తిరుగుతున్నారు తెలుసా, పూజల కోసం, పురస్కారాల కోసం. నాలాంటి సాధువులను ఒకసారి గమనించి కళ్ళు మూసుకొని చూడు. త్రిశూలాలు పట్టుకొని కాశీలో కాలినడకలు ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు ఎవరి కోసం తిరుగుతున్నారు? ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎందుకు? సింపుల్ ఎగ్జాంపుల్, అఘోరాలు నేను ఇలా ఉన్నాను కాబట్టి చెప్తలేను. టేక్ ఓన్లీ పోలీస్ పర్సన్, ఒక మిలిటరీ పర్సన్. ఆయన ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఇంట్లో 4-5 ఉంటారు, ఆయనకు 50,000, 20,000 జీతాలు వస్తాయి. బట్ హీఈస్ వర్కింగ్ ఫర్ హోమ్. ఒక పోలీస్ స్టేషన్ వచ్చి ఒక 60-70 గ్రామాలకి రక్షకులు వాళ్ళు, మొత్తం కలిపి 20 మంది ఉంటారు వాళ్ళు.
ఆ 20 మంది 67 గ్రామాలను కాపాడతారు. అంటే ఇక్కడ అలా ఎంతమంది పోలీసు వాళ్ళు ఇండియా మొత్తం కాపాడుతున్నారు, వాళ్ళు కదా కారణ జన్ములు. అంటే అలా నేను అనేది ఏంటంటే పూజలు చేస్తే ఆయన ఇంటిని మన ఇంటిని అందరింటిని కాపాడిన వాళ్ళం అవుతాం. దిస్ ఇస్ కాల్డ్ సాధువులో ఉండేది ముఖ్యమైనది, అఘోరాలు ఉండేది అదే. వాళ్ళు తిరుగుతుంది కూడా దానికే. వాళ్ళు పూజ చేస్తారు, వెలిగిస్తారు, ధూపాలు పెడతారు, నైవేద్యాలు పెడతారు. ఎందుకంటే రానున్న విపత్తు వీళ్ళకి తెలుసు మిత్రమా, అది ముఖ్యమైనది. అందుకని కలియుగంలో ఆయన ఏమంటాడంటే ఎండింగ్లో కలిని చంపేటప్పుడు కూడా అన్న వర్డ్స్ చాలా పవర్ఫుల్. అది ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపన సంభవామి యుగే యుగే అంటాడు. అంటే ఎలాంటి యుగం వచ్చినా, ఎలాంటి నరుడిని నీవు రూపాన్ని ఎత్తి వచ్చి మార్చినా, ఎంతటి వ్యసనాన్ని అలవాటు చేసినా, నేను అధర్మాన్ని ధర్మంగా కాపాడి అప్పచెప్పడానికి అవతారాన్ని 10 అవతారాలు ఎత్తి పరమేశ్వరుడి ఆజ్ఞను పాటించి, మహానీయుడు మహాముఖంటి ఆజ్ఞను పాటించి సృష్టిని అప్పచెప్పే బాధ్యత మాది. కలి పురుషుడా గుర్తుపెట్టుకో, నేను కలి భగవానుడని, నా పైన సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయనే మహాముఖంటి అని చెప్పి ముగిస్తాడు. ఇది నిజంగా మానవులు తెలుసుకోవాలి. సంభవామి యుగే యుగే అనే విషయం ఏంటంటే ఎన్ని యుగాలు వచ్చినా సరే నేను వస్తాను అర్థం. అది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఓకే, ధర్మాన్ని కాపాడాలి మిత్రమా. ఇకపై హోమాల్లో పాల్గొనని. ఓకే. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.